శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి 1 కాదు 2 కాదు ఏకంగా 11 సంవత్సరాల వరకు మీ జాతకం నెంబర్ 1 గా ఉండబోతోంది. రాళ్లు వేసిన చేతితోనే పూలు, మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. శివయ్య శాసించినట్లు మీ జీవితం ఉండబోతుంది. మరి మేషరాశి వారికి 11 సంవత్సరాల వరకు వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఇలాంటి మరెన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మేషరాశి వారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు మేషరాశి గల వ్యక్తులు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. మేషరాశి వీరి యొక్క అంటే ఎవరైతే మేషరాశిలో జన్మించారో ఆ యొక్క వ్యక్తుల యొక్క తలరాత అనేది రాబోయే రోజుల్లో చాలా మారబోతుంది. మీరు నిజంగా నమ్మలేరు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అంతా కూడా ఆ దైవ బలం మీకు తోడు కాబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. ఈ రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులకు అన్ని విధాలా కూడా అంటే మీరు ఏదైతే ఫలానా రంగంలో ఎంటర్ అవుతారో ఆ యొక్క రంగంలో మీరు ఖచ్చితంగా కూడా సక్సెస్ ని సాధిస్తారు. అన్ని విధాలా కలిసి రాబోతుంది. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు ఈ కాలంలో తప్పకుండా ఫలించబోతున్నాయి. స్వయం ఉపాధిలో ఉన్నటువంటి ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి అంటే అభివృద్ధి సాధించడానికి ఇది చాలా మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. అలాగే మేషరాశికి 1 కాదు 2 కాదు ఏకంగా 11 సంవత్సరాల వరకు మీ జాతకం నెంబర్ 1 గా ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ 11 సంవత్సరాల్లో కూడా మీ యొక్క ఇన్కమ్ అంటే మీ యొక్క ఆదాయం అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందని అంటున్నారు. ఎకనామికల్ గా ఎవరైతే ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తున్నారో మీ యొక్క ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. మీ మాటకు నలుగురుల వాల్యూ అనేది పెరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. ఈ 11 సంవత్సరాలు మీరు కూడబెట్టిన సొమ్ముతో రాబోయే రోజుల్లో అంటే ఆ 11 సంవత్సరాల తర్వాత కూడా మీరు చాలా చక్కగా జీవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టపడి ఏదైతే సంపాదిస్తారో ఆ యొక్క డబ్బు అనేది మీకు చివరి రోజుల వరకు మీతోనే ఉంటుంది. ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో కూడా లాభాలతో రాణిస్తారు. ప్రెజెంట్ మీకు శుభగడలు నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో మేషరాశి జాతకుల్లో ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్ కు వెళ్ళాలి అంటే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఇది చాలా మంచి అవకాశమని పండితులు చెబుతున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరగబోతున్నాయి. నిజంగా మీరు నమ్మలేరు. మీ జీవితంలో చాలా మార్పులు ఆ యొక్క దైవం కారణంగా రాబోతున్నాయి. దీంతో మీ యొక్క రాశి గలవారు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ విషయంలో అయినా సరే మన వంతు ప్రయత్నం తప్పకుండా ఉండాలి కదా. ఆ విధంగా మీరు మీ యొక్క వంతు ప్రయత్నం ఎంతో కొంత అవసరమని మీరు గుర్తు పెట్టుకోండి. ఇకపోతే రాళ్లు వేసిన చేతితోనే పూలు, మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కుతారు. మీరు బాగుపడకూడదని మీపై రాళ్లు వేసిన వారే మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు. ఏదైనా రంగంలో మీదే పైచేగా ఉండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి యొక్క చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. అలాగే ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. శివయ్య మీకు తప్పకుండా తోడుగా ఉంటాడు. ఆ యొక్క పరమేశ్వరుడు శాసించినట్లుగా మీ జీవితం ఉండబోతుంది. నిజంగా మీ లైఫ్ లో జరగబోయే మిరాకిల్ ని చూసి మీరు నిజంగా నమ్మలేకపోతుంటారు. ఎందుకంటే మీకు శివయ్య తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. కానీ మీ వంతు ప్రయత్నం చేస్తేనే శివయ్య మీకు అండగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీరు చేసేది ఏదైతే పని ఉంటుందో ఆ పని అనేది 100% ఫలిస్తుంది. అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు. ఎందుకనో అంటే ఆ భోళా శంకరుడు మేషరాశి వారికి అఖండ రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు కాబట్టి
ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100% సక్సెస్ అవుతారు. మొదటి నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, అంచెలంచెలుగా ఎదుగుతారు. అంటే ఒకేసారి మీరు ఎదుగుదలను చూడడం కాదు, అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ అనేది ఖచ్చితంగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు. నెంబర్ 1 గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ బిజినెస్ ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టువులతో రాజీ పడ్డానికి అవకాశం కనిపిస్తుంది. స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రాశి గల జాతకులకు డబ్బు, లాభం, పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మేషరాశి వారి యొక్క ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మీకు మేలే జరుగుతుంది. తప్పకుండా కూడా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు. మేషరాశి వారికి ఎవరి దయ, కృప, కటాక్షాలు ఉన్నా లేకున్నా కూడా శివయ్య కృపతో ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అదృష్టం అంటే మీరే అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు ఇక నుంచి వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదండి, మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి సైతం అండగా ఉంటారు. ఇదంతా కూడా కేవలం శివయ్య వల్ల మాత్రమే జరుగుతోంది మీ జీవితంలో అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటి వరకు శివయ్యను ఎలా నమ్ముకుంటూ మీ యొక్క దైవంగా భావిస్తూ వచ్చారో ఆ శివయ్య నిజంగా మీ జీవితంలో మిరాకిల్ ని చూపించబోతున్నారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది. ఈ రాశి వారికి నిజంగా రేపటి నుంచి 11 సంవత్సరాల వరకు వెనక్కు చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆదాయంలో పెరుగుదల ఖచ్చితంగా ఉండడంతో పాటు సామాజిక హోదా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీకున్న అదృష్టయోగం ఉద్యోగ స్థానంలో పట్టడం వల్ల ఉద్యోగ పరంగా ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులకు మంచి ఆఫర్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో జాబ్ వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా ఎకనామికల్ గా కూడా పురోగతి, స్టెబిలిటీ తప్పకుండా మీ యొక్క అనుభవానికి వస్తాయి. మేషరాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో కూడా సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. మీకు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు చేతికి అందివస్తాయనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీలు ప్రాఫిటబుల్ గా ఉంటాయి. వడ్డీ వ్యాపారం, జూదం, షేర్స్ వంటివి ప్రాఫిట్స్ ని తీసుకువస్తాయి. కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. అత్యాశకు మాత్రం అస్సలు పోకండి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన లెవెల్లో మంచి రిజల్ట్స్ ని ఇస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందివస్తాయి. కొద్దిపాటి ప్రయత్నంతో వీసా సమస్యలు అనేవి సాల్వ్ అవుతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఈ యొక్క కాలంలో స్టెబిలిటీ అంటే స్థిరత్వం ఏర్పడే ఛాన్స్ ఉంది. కోటి దేవతల కరుణ మీపై ఉండటం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి, ఉద్యోగపరంగా గుర్తింపు పొందడానికి, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. అదేవిధంగా కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే గనక అవన్నీ చాలా చక్కగా సాల్వ్ అవుతాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, 11 సంవత్సరాల వరకు వీరి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది, శివయ్య శాసించినట్లుగా మీ లైఫ్ ఏ విధంగా టర్న్ కాబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళలో మేషరాశి గల వ్యక్తులు ఉంటే తప్పకుండా వారితో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ మీద ట్యాప్ చేయగానే ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందు చూడగలుగుతారు. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.